శుభములు కలుగు నీకు. ఉద్యోగం రాలేదటమ్మా, అందుకే అలా ఉంది. అదేంటి, నిన్న ఫోన్ చేసినప్పుడు జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పావు కదా, మరెందుకు ఇవ్వలేదు? అరుంధతికి నా విషయం తెలిసినట్టుందక్క. ఆవిడ నర్సరీ ఆఫీసర్కి ఫోన్ చేసి జాబ్ ఇవ్వనివ్వకుండా చేసింది. జాబ్ ఇచ్చేసాం అన్నాం కదా, విసిగించకుండా వెళ్ళు. అది కాదు సార్, నేను చెప్పేది ఒక్కసారి. అమ్మా, వెళ్తావా లేదా? అదే జరిగింది. ఆ అరుంధతికి ఇదేం పోయే కాలమే తల్లి. ఆడపిల్లలకి ఏ ఉద్యోగం దొరక్కపోతే దాని అప్పు ఎలా తీరుస్తారన్న జాలి కూడా లేదంటే దానికి. తీర్చడం కోసం ఇచ్చిన అప్పైతే అన్నీ ఉండేవి, కానీ ఇరుకున పెట్టాలనే ఇచ్చింది కదా, ఇలాంటి పనులే చేస్తుంది. ఎన్నిసార్లు ఆపుతుంది? ఒక్కసారి 2 సార్లు, మహా అయితే 10 సార్లు. తర్వాతైనా మనకి పని దొరుకుతుంది కదమ్మా. ఇదిగో నాకు చూడు, ఎంతమంది జాకెట్లు కుట్టడానికిచ్చారో. దీన్ని ఆపడం అరుంధతి వల్ల అవుతుందా? ఇంటింటికి తిరిగి చెప్తుందా కృష్ణమ్మకి జాకెట్లు ఇవ్వకండి అని? నాకు కూడా వర్క్ దొరకడం ఆపలేకపోయింది ఆ అరుంధతి. నేను ఇన్ఫ్లుయెన్సర్ గా ఓ బ్యూటీ ప్రోడక్ట్ కి పబ్లిసిటీ బిజినెస్ చేస్తున్నాను. ఈ రోజు ఒక రీల్ షూట్ అయింది, రేపు ఇంకో రీల్ షూట్ ఉంది. అందరికీ పని దొరుకుతుంది, నాకే ఏ పని దొరకదు, ఎప్పుడూ దొరకదు. వారాహి, నువ్వేదో పార్ట్ టైం జాబ్ చేస్తానన్నావు, ఏమైంది? అది నాకు కూడా ఒక అవకాశం వచ్చిందమ్మా, కానీ నేనే కొంచెం ఆలోచిస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు ఆలోచించడం ఎందుకు? ఆలోచించాల్సిన అవకాశమేనమ్మా అది. ఇంతకీ ఏంటక్క అది? అదే జయసింహ గారున్నారు కదా, ఆయన ఈవినింగ్ టైంలో వాళ్ళ ఇంటికొచ్చి కొన్ని ఆడిటింగ్ బుక్స్ అవి చెక్ చేసి పెట్టమన్నారు. వాటిలో ఏదో ప్రాబ్లం ఉందంట, మంచి జీతం ఇస్తామన్నారు. నేనే కొద్దిగా ఆలోచించుకొని చెప్తానన్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? వెంటనే సరే వస్తాను అని చెప్పాలి కదా. ఏంటి వస్తానని చెప్పేది? ఆ చరణ్ వల్లే దీని బతుకు గోడలకెక్కింది, మన బతుకు రోడ్డుకెక్కింది. ఇప్పుడు ఇది తిన్నగా వాళ్ళింటికి వెళ్ళి ఉద్యోగం చేస్తే అవ్వా ఇంకేమైనా ఉందా? 10 మంది 10 మాటలు అనరు. పిన్ని, అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు. నేను పిల్లలతో రోడ్డున పడ్డప్పుడు ఎన్నో నోళ్లు నవ్వాయి, వెనక ఎన్నో మాటలన్నాయి. నా కూతుళ్ళు ఎదుగుతున్నప్పుడు కూడా, ఎదిగిన తర్వాత కూడా మాటలంటూనే ఉన్నారు. ఆ మాటలన్నింటికీ మనం సమాధానం చెప్పలేం పిన్ని. పుట్టిన సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడం ఒక్కటే దారి. ఆ పరిష్కారాలే వాళ్లకి సమాధానాలవుతాయి, మనకి సంతృప్తినిస్తాయి. మొన్న జరిగింది కూడా అదే. వారాహి, నువ్వే తప్పు చేయలేదని నిరూపించావు. మన తప్పు లేనప్పుడు ముందడిగే కాని వెనకడగసులు వెయ్యకూడదు. నువ్వు వెంటనే జయసింహ గారికి ఉద్యోగానికి వస్తున్నానని చెప్పేసేయ్. అలాగే అమ్మా. చెల్లెళ్ళిద్దరికీ ఇంకా ఏమీ దొరకలేదు. ఏదైనా సెట్ అయ్యి ఉంటే నాకు వేరే ఏదైనా వెతుక్కోవడానికి టైం దొరికేది. ఇప్పుడింక తప్పదు, వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. జయసింహ గారికి ఓకే అని చెప్తాను, చరణ్ని దూరంగానే ఉంచుతాను. చరణ్ బాబు, ఏంటి ఇందాక నుంచి ఫోన్ని గుమ్మాన్ని తెగ చూస్తున్నారు? 4:30కి వస్తానని ఫోన్ చేసింది, కానీ 5 అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఓహో,
గంట నుంచి వెయిటింగు టెంగు టెంగున కొడుతుంది. వారాహి కోసమా? యాక్చువల్లీ 6కి వస్తానని చెప్పింది. తను 6కి వస్తానని చెప్పి 5కే ఎందుకు వస్తుంది? మీరెందుకు 5 నుండి ఎదురు చూడ్డం? తను 6కే వస్తుంది. అసలు టైం ఎంత అయిందో నీకు తెలుసా? 6 అయింది. ఓ మై గాడ్, కాదు 6:02 అయిపోయింది. అబ్బో, ఈ 2 మినిట్స్ ఎక్కువైపోయిందా? మీకు బాగా ఎక్కువైంది. అయ్యగారు కట్ చేయమంటే మీరింకా జాయిన్ చేస్తున్నారా? ఆవిడేదో మీకోసమే వస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారేంటి? ఈ ఇంట్రెస్ట్, ఈ టైం సెన్సు చూపే చోట చూపించు. ముందు కాఫీ తాగు. కాలిందా? చూపో చోట చెయ్యో చోట కాలకేమవుతుంది? ఉండండి, ఆయింట్మెంట్ తెస్తాను. అక్కర్లేదు. వచ్చేసింది. అవును, మీ నొప్పులకి ఆయింట్మెంట్ వచ్చేసింది. హాయ్. సార్ ఉన్నారా? ఇక్కడే ఉన్నానుగా. మీరు కాదు సార్, నన్ను పెద్ద సార్ రమ్మన్నారు. కొంచెం ఆయన పిలుస్తారా? అయ్యో, డాడీ ఇంట్లో ఎక్కడున్నారు? డాడీ ఇంట్లో లేరండి. డాడీ బయటికి వెళ్ళారు కదా కుమారక్క, చెప్పది. వెళ్ళారనుకుంటా. అనుకోవడం ఏంటక్క, నువ్వు లోపల ఉన్నావు కదా, చూసుండవు. కానీ నేను చూశాను. నేను హాల్లోనే ఉన్నాను కదా, అందుకే చూశాను. ఎప్పుడొస్తారు? ఆయన రాకపోయినా పర్లేదు, మీకేం చెప్పాలో నాకు తెలుసు. తెలిసిన వాళ్ళు చెప్తే నేను చేయనండి, పిలిచిన వాళ్ళు చెప్తేనే చేస్తాను. కుమారి గారు, జయసింహ సార్ వచ్చాక నాకు కొంచెం ఫోన్ చేయండి. నేను ఈ పక్కనే మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను. అమ్మా వారాహి, ఎంతసేపోయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్, 10 నిమిషాలు అవుతుంది. కుమారి, వారాహి రాగానే నన్ను పిలవమన్నాను కదా. కుందేలుకి పులి ఒక వైపుంది, సింహం ఇంకో వైపుంది. పాపం బుజ్జి కుందేలు ఏం చేస్తుంది? కుమారి, వెళ్ళి నా ల్యాప్టాప్స్ పట్టుకురా. రే చరణ్, ఆ అకౌంట్ ఫైల్స్ తీసుకురా. అమ్మా వారాహి, పదమ్మా. వారాహి, కూర్చో. ఈ ల్యాప్టాప్లో మొత్తం కంపెనీ అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ రోజు నుంచి ఈ ఫైల్స్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ సరిచేసి సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు సిస్టంలో అప్లోడ్ చేయి. ఆ తర్వాత ఈ పెన్ డ్రైవ్ సంగతి చూద్దాం. అలాగే సార్. కుమారి, వారాహికి కాఫీ, స్నాక్స్ ఏం కావాలో చూసుకో. అలాగే అయ్యగారు. నాకిప్పుడేం వద్దు సార్. సరే, ఇవైపోయాక నాకు చెప్పు, నేను పైన ఉంటాను. ఓకే సార్. వారాహి, సో ప్లీజ్ సార్, డోంట్ డిస్టర్బ్ మీ. నేను ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చాను, ఎంజాయ్ చేయడానికో కబుర్లు చెప్పుకోవడానికో కాదు. నేను ఏం చేసినా సిన్సియర్గా నిజాయితీగా చేస్తాను. ఏదైనా సరే ఆకతాయితనంగా చేసేంత తేలిగ్గా లేవు మా జీవితాలు. ప్లీజ్ మీరు వెళ్తే నేను పని చేసుకుంటాను.
మేడం, నేను కాఫీ పంపించినా? అవసరం లేదు. ఏంటి బాబు మొహం కాల్ చేసిన వంకాయలు అయిపోయింది? అసలు తొందరే ఉందక్క. ఏ వారాహి వెళ్ళిపోయాక రావచ్చు కదా. నువ్వు చెప్పలేదు కదా బాబూ. ఏంటి? అదే, వారాహి వస్తే నేనిలా మాట్లాడతాను, నువ్వు కిందికి రావద్దు నాన్నా అని చెప్పాలి కదా. ఇదిగో నువ్వు ఒక్కదానివి చాలు నా గాలి మొత్తం తీసేయడానికి. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను బాబు? మీకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను కదా. ఏంటి ఇది సపోర్టా? మరి సపోర్ట్ కాకపోతే? అయ్యగారు అడిగితే చరణ్ బాబు మీరు లేడని చెప్పాడండి అని చెప్పానా? చెప్పలేదు కదా. దాచావులే, పెద్ద సీక్రెట్. అక్కడ వారాహికి దొరికిపోయాను. ఇంకా నువ్వు నా దగ్గర దాచిపెట్టడానికి ఏముంది? అయినా బాబు, మీరు వారాహి విషయంలో ఎందుకింత సీరియస్గా ఉన్నారు? ఒకవేళ ప్రేమ లాంటిదేమైనా? అబ్బా చచ్చా, అలాంటిదేం లేదు. అక్కడ తను నా గురించి రాంగ్ ఆలోచిస్తుంది. నేను పెద్ద ఈడియట్ని అనుకుంటుంది. నా గురించి బ్యాడ్గా అనుకుంటుంది. నేను ఈడియట్ని కాదు అని చెప్పాలని ట్రై చేస్తూ ఉంటే అక్కడ ఒక్కొక్క ట్రైకి ఇంకా ఎక్కువ ఈడియట్ని అయిపోతూ ఉన్నాను. నీకు తెలుసు కదా, నా గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే వాళ్ళతో గుడ్ అనిపించుకునేంత వరకు నాకు నిద్ర పట్టదు అని. వారాహి, నువ్వింకా ఉన్నావా? ఇప్పుడే ఒక ఫైల్ ఫినిష్ చేశాను సార్. టైము 10 దాటింది. ఇట్స్ టూ లేట్. అంటే ఫైల్ మొత్తం చెక్ చేసి అంతా సరిచేసేసరికి లేట్ అయిపోయింది. సరే కుమారి, వారాహికి భోజనం పెట్టు. సరే అయ్యగారు. నాకేం వద్దు సార్. అదేంటమ్మా, మీ ఇల్లు 4 కిలోమీటర్లు. ఇంటికెళ్ళేసరికి ఎలాగూ ఇంకో అరగంట అవుతుంది. ఆ టైం వరకు ఫుడ్ తినకపోతే హెల్త్ బాగా అప్సెట్ అవుతుంది. తినేసిళ్ళమ్మా. ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సరేనమ్మా, నీ ఆత్మాభిమానం నాకు అర్థమైంది. నువ్వెంతగా చెప్పాక నిన్ను నేను బలవంతం చేయలేను. సరే, నువ్వెటు ఇంటికెళ్తానంటున్నావు కదా, నేను డ్రాప్ చేస్తాను పద. అయ్యో వద్దు సార్, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఏంటి, 4 కిలోమీటర్లు నడుస్తావా? మరి మా ఊళ్ళో 10 దాటితే క్యాబ్లు ఆటోలు రావు సార్. అయినా అంత రేట్ పెట్టి తిరిగే రేంజ్ నాది కాదు. క్యాబ్ వద్దంటున్నావు, నేను డ్రాప్ చేస్తానంటే అసలే వద్దంటున్నావు. ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. డాడ్, మీలాంటి పెద్ద మనిషి డ్రాప్ చేస్తానంటే వారాహి ఎందుకు ఒప్పుకుంటుంది? నేను డ్రాప్ చేసి వస్తానులేండి. ఈసారి బైక్ మీద కాదు వారాహి, కార్లోనే డ్రాప్ చేస్తాను. వద్దు, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. వారాహి, నీ ఇష్టం అమ్మా, నీకు నచ్చినట్టే వెళ్ళు. కానీ ఒంటరిగా వెళ్తానని మాత్రం చెప్పకమ్మా, నాకు భయంగా ఉందమ్మా. భయం? చేపలు పట్టేవాడికి సముద్రంలో నీళ్ళంటే భయముంటుందా సార్? చిన్నప్పటి నుంచి ఎన్నో భయాల్ని, ఇంకెన్నో కష్టాల్ని దాటుకుంటూ వచ్చాము. చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ముళ్ళు గుచ్చుకొని గుచ్చుకొని కాళ్ళు మొద్దుబారిపోయాయి. ఇప్పుడు చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా మాకేమీ తేడా అనిపించదు సార్. వెళ్ళొస్తాను.
చెప్పులు వేసుకునే వెళ్తుంది కదా, మరి చెప్పులు లేకపోయినా అని ఎందుకు చెప్పింది? తను చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా తను చెప్పింది కంఫర్ట్స్ గురించి. సుఖాలు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటామని చెప్తోంది. కుమారక్క, ఇదిగో చరణ్ బాబు. ఎస్, నువ్వు నా మనసు తెలిసిన అక్కవే. వారాహి, నీకు కంఫర్ట్ అవసరం లేదేమో, కానీ నిన్ను కంఫర్ట్గా ఇంటి వరకు దిగబెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకుంది. పాపాగవే ఆగి చూడవే, చూసి చూడనట్టు వెళ్ళకే అలా. పాపం కాదటే పంతం దేనికే, తీగే తెగేదాకా లాగితే ఎలా. ఎందుకంత కోపం, కొంచెం శాంతం శాంతం. ఊపిరి ఉన్నన్నాళ్ళు నిన్నే నేను మరిచిపోనులే. నేను గాలిపటం, నువ్వే కదా దారం. ప్రాణం నీ చేతుల్లో ఉన్నదని మరిచిపోకులే. వదలనే వదలనే నిన్నే నేను వదలనే. 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా చెయ్యే వదలనే. బతకనే బతకనే నువ్వే లేక బతకనే. నువ్వే చెప్పును లేకుండా ఎట్టా బతకనే. వదలనే వదలనే నిన్నే నేను వదలనే. 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా చెయ్యే వదలనే. రేఖ, నువ్వింకా పడుకోలేదా? లేదమ్మా. నీ చేతిలో ఏంటది? ఇది హాసిని ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తూ ప్రమోట్ చేస్తున్న బ్యూటీ ప్రోడక్ట్ అమ్మా. తను ప్రమోట్ చేసింది నువ్వెందుకు కొన్నావు? దీంతో ఆ హాసినిని ఏదైనా చెయ్యొచ్చా అని థింక్ చేస్తున్నాను. ఏదైనా అంటే? ఈ మధ్య చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ని పబ్లిసిటీ చేస్తున్నారు, కానీ అవి చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి, రియాక్షన్స్ ఇస్తున్నాయి. అలా రియాక్షన్ ఇచ్చిన వాటి మీద చాలా మంది కేసులు పెట్టారు. అలా మనం కూడా ఇది బ్యాడ్ ప్రోడక్ట్ అని, దీనివల్ల నా స్కిన్ డ్యామేజ్ అయిందని, డాక్టర్స్ చుట్టూ తిరిగి బాగు చేయించుకున్నానని కేసు పెట్టి బ్యాడ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అలా కేసు పెడితే కోర్టులో నీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చెయ్యాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా సబ్మిట్ చేయాలి. అన్నీ క్రియేట్ చేసుకుంటామమ్మా. మన డాక్టర్స్ దగ్గరే ప్రిస్క్రిప్షన్ ప్రిపేర్ చేపిద్దాం. నో రేఖ, డోంట్ థింక్ ఫూలిష్లీ. అమ్మా రేఖ, మనం రెప్యుటేషన్ ఉన్న బిజినెస్ పర్సన్స్. రోడ్ సైడ్ రోజుకో చోట బిజినెస్ చేసేవాళ్ళం కాదు. మనం ఏ పని చేసినా ఎవ్వరూ పట్టించుకోరు అని అనుకోవడానికి మనం ఏం చేసినా ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. నువ్వు హాసిని మీద ఒక కేసు వేశాక ఇది మంచి ప్రోడక్ట్ అని తెలిస్తే అప్పుడు న్యూస్ ఏమని స్ప్రెడ్ అవుతుందో తెలుసా? ఫేమస్ విఖ్యాత ఫ్యాషన్స్ చైర్పర్సన్ అరుంధతీదేవి కూతురు ఓ చిన్న వ్యాపారం చేసుకునే అమ్మాయి మీద అన్యాయంగా కేసు వేసింది అని స్ప్రెడ్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో రేఖ, మనం మన స్థాయి వాళ్లతో ఫైట్ చేయాలి. మనకంటే కింద స్థాయి వాళ్ళని మనకి దూరంగానే ఉండనివ్వాలి. నిజం వాళ్ల పక్కనున్నప్పుడు వాళ్ళు మనతో పోటీకి వచ్చినా, మనం వాళ్లతో ఫైటింగ్కి వెళ్ళినా మనం కింద పడిపోతాం, వాళ్ళు పైకెళ్తారు. ఓకే అమ్మా, నాకు అర్థమైంది. నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తాను. వదిలేయద్దు, పట్టుకో. అమ్మా? అవును రేఖ, పట్టుకో, కానీ సైలెంట్గా పట్టుకో. నాకు కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టు అనిపిస్తుందమ్మా. చెప్తాను విను. హాసిని ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ గురించి నువ్వన్నట్టు బ్యాడ్ పబ్లిసిటీ చెయ్యాలి, కానీ ఎప్పుడు?
అది నిజంగా బ్యాడ్ ప్రోడక్ట్ అని తెలిసాక చెయ్యాలి. అంటే అవును, ఇప్పుడు నీకు అర్థమైంది. వెంటనే ఈ ప్రోడక్ట్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. అందులో ఎక్కువ మోతాదులో డేంజరస్ కెమికల్స్ ఇందులో ఉన్నాయని ప్రూవ్ అయిందనుకో, ఆ తర్వాత ఏం చేయాలో నేను నీకు చెప్పక్కర్లేదు. ఎస్, ఫుల్గా అర్థమైంది మా. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఫైట్ చెయ్యి, కానీ నిజాన్ని నీ పక్కన తోడుగా పెట్టుకుని ఫైట్ చెయ్యి. అప్పుడు ప్రపంచం నిన్ను చూడదు, నీ పక్కనున్న నిజాన్ని చూస్తుంది. అబద్ధాన్ని నీ పక్కన పెట్టుకుంటే నిన్ను లోకానికి చూపిస్తుంది దోషిగా. రేపే ప్రోడక్ట్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తానమ్మా. వెళ్ళి పడుకో. అమ్మా, మన ఇంటికి ఎవరో వస్తున్నారు. అమ్మా, వాళ్ళు మనకి హాస్పిటల్లో పరిచయమైన మహేశ్వరి ఆంటీ ప్రకాశ్ అంకుల్లా ఉన్నారు. మా అబ్బాయి కోసం మంచి సంబంధం వెతుకుతున్నాం. ఆ అమ్మాయి ఎవరో కాదండి, మీ సునైనా. మా ఇంట్లో సునైనా కంటే ముందు ఇద్దరు పెద్దవాళ్లున్నారు. ముందున్న ఇద్దరికీ పెళ్లి చేయకుండా మూడో అమ్మాయికి పెళ్లి చేయడం అంటే ఊళ్ళో అందరూ చాలా చెడుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేనేం మాట్లాడాలో, అసలు మాట్లాడొచ్చో లేదో కూడా తెలియట్లేదు. నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో లేను.